పాఠశాల వార్తావాహిని జూలై 10, 2024 బుధవారంకు స్వాగతం. రష్యా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య 9 కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రూ అపోజిల్ను రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా పి. సుదర్శన్ రెడ్డి నిన్న బాధ్యతలు చేపట్టారు. ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు ప్రాంతాలలో వరద నీరు ముంచెత్తడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అత్యంత శక్తివంతమైన బెరిల్ తుఫాన్ ధాటికి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది. దేశంలో గత ఆర్థిక సంవత్సరం 4,70,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని, దీంతో దేశంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 64,33,00,000కు చేరిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. తెలంగాణలో త్వరలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పేగుల్లో ఉండే కొన్ని రకాల సూక్ష్మజీవులు చిన్నారుల్లో ఆటిజానికి కారణం అవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. క్రీడా వార్తలు. భారత్ దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన 3వ టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేటి మంచి మాట: ఒకరి జయాపజయాలు వారు సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మరోసారి, ఒకరి జయాపజయాలు వారు సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నిన్నటి జీకే ప్రశ్న జవాబు: దేశబంధు అనే బిరుదు ఎవరికి గలదు? మరోసారి, దేశబంధు అనే బిరుదు ఎవరికి కలదు? సరైన సమాధానం చిత్తరంజన్ దాస్. నేటి జీకే ప్రశ్న: రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధిస్తారు? మరోసారి, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధిస్తారు? సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.